హైదరాబాద్ నగర పరిధిలోని అన్ని శివారు ప్రాంతాలకు 2018 నాటికి మంచినీరు అందిస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. 2017లో ప్రతిరోజు నీటిని సరఫరా చేసేలా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. జీహెచ్ఎంసీ అభివృద్ధిపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ స్వచ్ఛ హైదరాబాద్లో ప్రజలను భాగస్వామ్యం చేస్తున్నామన్నారు. పారిశుద్ధ్య నిర్వహణలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామన్నారు. అభివృద్ధిలో జీహెచ్ఎంసీ వేగంగా దూసుకు వెళుతుందని తెలిపారు. హుసేన్ సాగర్లోకి వచ్చే మురుగునీటిని మళ్లించే కార్యక్రమం జరుగుతుందని, మూసీ నది పొడవునా నీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తామని కేటీఆర్ తెలిపారు. సవివరంగా సభ ముందు ప్రజల ముందు పెట్టాలన్న ఉద్దేశంతో ఒక మంచి ఆలోచనతోనే ప్రభుత్వం ఈ రకంగా ఒక సవివరమైన నివేదికను ముందు సభ ముందు పెట్టే ప్రయత్నం చేసింది. అధ్యక్ష జీహెచ్ఎంసీకి ఉన్న విశిష్టత ఏమంటే, హైదరాబాద్ నగరానికి ఉన్న విశిష్టత ఏమంటే, ఇందాక పెద్దలు మాట్లాడుతూ చెప్పారు అధ్యక్ష కిషన్ రెడ్డి గారు. హైదరాబాద్ మహానగరానికి ఉన్న ప్రత్యేకతలు ప్రపంచంలోనే బహుశా అతి తక్కువ నగరాలకు ఉంటాయని ఒక మాట వారైతే చెప్పారు. సంపూర్ణంగా వారితో ఏకీభవిస్తూ అధ్యక్ష, హైదరాబాద్ టుడే ఇస్ ద ఎకనామిక్ ఇంజిన్ దట్ డ్రైవ్స్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. అధ్యక్ష, హైదరాబాద్ మహానగరం తెలంగాణ రాష్ట్రానికి ఒక ఆర్థిక చోదక శక్తిగా ఈరోజు ఉన్నమాట వాస్తవం. అధ్యక్ష, ఈ సందర్భంగా ఒక ఉదంతాన్ని సభ్యులతో నేను పంచుకోదలుచుకున్నాను. అధ్యక్ష, గతంలో సత్యానాదెల్ల గారు ఒకసారి మన హైదరాబాద్కి వచ్చారు. వచ్చినప్పుడు వారితో కలిసి మాట్లాడుతున్నప్పుడు వారు మాట్లాడుతూ మాటల సందర్భంగా ఒక మాట చెప్పారు. అధ్యక్ష, ఈరోజు మైక్రోసాఫ్ట్ అనే సంస్థ ప్రపంచంలోని 180 దేశాల్లో వారి కార్యకలాపాలు సాగిస్తూ ఉన్నాయి. 180 దేశాల్లో వారికి ఆఫీసులు ఉన్నాయి. ఆ సంస్థ కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఆయన చెప్పిన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, కానీ మైక్రోసాఫ్ట్ అనే సంస్థ ఆదాయం కూడా చూసినట్టయితే 70% పైగా ఆదాయం కేవలం 80 నగరాల నుంచి మాత్రమే వారికి వస్తూ ఉంది. 180 దేశాల్లో కార్యకలాపాలు ఉన్నప్పటికీ కేవలం 80 నగరాల నుంచే ఈరోజు మైక్రోసాఫ్ట్కి 70% ఆదాయం వస్తూ ఉంది. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే, హైదరాబాద్ మహానగరానికి ఉన్న ఒక ముఖ్యమైన కోణం, మనం రాష్ట్రానికి సంబంధించి ఉన్న ముఖ్యమైన లంకే ఏంటంటే, మన రాష్ట్రానికి సంబంధించి కూడా 45% ఆఫ్ జీడిపి ఆఫ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ కమ్స్ ఫ్రమ్ ద సిటీ ఆఫ్ హైదరాబాద్. 33% జనాభా, 33 నుంచి 35% ఫ్లోటింగ్ జనాభా కూడా తీసుకుంటే దాదాపు 40% వేసుకోవచ్చు. కోటి జనాభా అంటే తెలంగాణలో దాదాపుగా మనం ఒక 3వ వంతు జనాభా కొలువున్న నగరం, 3వ వంతు ఆ పైన ఇంకా చెప్పుకోవాలంటే కొలువున్న నగరం. రాష్ట్ర ఆదాయానికి 45% జీడిపి ఇచ్చే నగరం. కాబట్టి ఇంత ముఖ్యమైన నగరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా చిత్తశుద్ధితో, చాలా ఆలోచనాత్మకంగా, ఆచరణాత్మకమైన ప్రతిపాదనలు, ప్రణాళికాబద్ధమైన ఒక పద్ధతిలో ముందుకు పోతా ఉంది. అధ్యక్ష, ఇంకొక అపోహ కూడా ఏమంటే చాలా మందిలో ఉన్నది, హైదరాబాద్ గురించి మాట్లాడితే మనం ఏదో ఒక హైటెక్ సిటీ గురించి, ఇందాక సున్నరాజయ్య గారు మాట్లాడుతూ అది ఒక మూస పద్ధతిలో ఒక విమర్శ. అధ్యక్ష, అంటే ఇంకా విమర్శ కోసం విమర్శ అనే ధోరణిలో హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ, హైదరాబాద్ అంటే బంజారా హిల్స్, హైదరాబాద్ అంటే జూబ్లీ హిల్సే కాదు, ఇంకా చాలా ఉంది. వాస్తవం, హైదరాబాద్ అంటే ఈరోజు ఒక కేవలం బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లేదా ఎంసీహెచ్ మాత్రమే కాదు. అధ్యక్ష, హైదరాబాద్ ఈరోజు దాని డెఫినేషన్ మారిపోయింది. ఇప్పుడు జిహెచ్ఎంసీ కూడా కాదు హైదరాబాద్ అంటే. హెచ్ఎండిఏ అనేది వచ్చిన తర్వాత, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ వచ్చిన తర్వాత, మనం హైదరాబాద్ భూభాగాన్ని కనుక ఒక్కసారి మనం హైదరాబాద్ అనే కోణంలో మాట్లాడినప్పుడు, మరి ఈరోజు దాదాపు హైదరాబాదు ఒక 11 జిల్లాల్లోకి చొచ్చుకొచ్చింది. అధ్యక్ష, కొత్తగా ఏర్పడ్డ జిల్లాలు తీసుకుంటే 11 జిల్లాల్లోకి ఈరోజు హెచ్ఎండిఏ పరిధి విస్తరించి ఉంది. ఆ లెక్కన చూసుకున్నప్పుడు దాదాపుగా తెలంగాణలో 7,000 చదరపు కిలోమీటర్ల భూభాగంలో హెచ్ఎండిఏ విస్తరించి ఉంది. కాబట్టి మనం చేసే ఆలోచనలు, మనం చేసే కల్పన, మన భవిష్యత్ ప్రణాళికలు అన్నీ కూడా ఆ దృష్టితో ఉండాలి తప్ప కేవలం విమర్శ కోసమే విమర్శ అన్నట్టు ఈరోజు చాలామంది సభ్యులు చాలా మాట్లాడారు. అధ్యక్ష, నేను వారు చేసిన ఏ ఒక్క విమర్శ పట్ల కూడా నేను రాజకీయ ప్రతి విమర్శ చేయను. అధ్యక్ష, ఎందుకంటే చేయొచ్చు, విమర్శ కోసం విమర్శ, రాజకీయాల కోసం మాట్లాడాలంటే నేను కూడా 57 ఏళ్ళు ఎవరేం చేశారు, గత పాలకుల పాపము, గత పాలకులు ఏమేం చేశారు, ఏమేం చేయలేదు అన్నీ చదవాల్సి వస్తుంది. ఇక దానిలోకి పోతే అప్పుడు చర్చ కాదు, రచ్చ అవుతుంది. అది నాకు కూడా తెలుసు. కాబట్టి దాని జోలికి పోకుండా అధ్యక్ష, నేను వారికి ముందుగా ఇచ్చే కమిట్మెంట్ మాత్రం ఒకటి. అధ్యక్ష, ఇంత గొప్ప మహానగరాన్ని, 425 సంవత్సరాల పైచిలుకు చరిత్ర ఉన్న ఈ మహానగరం, అద్భుతమైన భవిష్యత్తున్న ఈ మహానగర అభివృద్ధి పట్ల రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైన ఆలోచనలతో, స్పష్టమైన ప్రణాళికలతో ఉన్నారు. ఆ విషయంలో ఎవరికీ దిగులు కానీ, ఎవరికి రెండో అభిప్రాయం కానీ అవసరం లేదు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏ మాట అయితే మా విజన్లో చెప్పామో, హైదరాబాద్ను ఒక విశ్వనగరంగా చూడాలని కలలు కంటున్నామని చెప్పామో దానికి కట్టుబడి ఉన్నామని చెప్పి మళ్ళొకసారి సభకు నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అధ్యక్ష, హైదరాబాద్ మహానగరం విషయానికి వస్తే అధ్యక్ష, ఒకనాడు మొహమ్మద్ కులీ కుతుబ్ షా ఈ నగరానికి ముగ్గుపోసినప్పుడు ఆనాడు అన్నాడంట ఆయన, యా అల్లా
ఒక చెరువు ఎట్లా అయితే నిండి చేపలతో కలకల్లాడుతూ ఉండాలని కోరుకుంటామో, జీవరాశితో కలకల్లాడుతూ ఉండాలని కోరుకుంటామో, అదే పద్ధతిలో మా హైదరాబాద్ కూడా ఆబాద్ కావాలి, ప్రజలతో అలలాడుతూ ఉండాలి, బ్రహ్మాండంగా ఉండాలి.